లెట్ మీ మాధురి. రాజా సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో డైరెక్టర్ మారుతి ఏమన్నారో ఒక్కసారి గుర్తేసుకోండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఎస్, ఇప్పుడు ఈ అడ్రస్ చెప్పడమే మారుతికి పెద్ద పెను గండంగా మారింది. ఎలా అంటే మొన్న శనివారం రోజు మారుతి ఇంటి గేటెడ్ కమ్యూనిటీ బయట గేట్ కింద కూడాను వందల కొద్ది పార్సల్స్ తో నిండిపోయింది. అసలు ఏం జరిగింది, మారుతి ఇంటికి ఎందుకు పార్సల్స్ వెళ్ళాయి, డీటెయిల్ గా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు దసరి విజ్ఞాన్. డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. హలో విజ్ఞాన్. నమస్తే విజ్ఞాన్ గారు, మనం మారుతి ఆ మొక్క మాట నిజంగా అనుకుంటుంటే బాగుంటేది అంటారా? ఏంటి అసలు ఒక్కసారిగా ఈ పార్సల్ వర్షం వరద? రాజాసాబ్ అనే సినిమా రిలీజ్ అయింది, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అది రీచ్ అవ్వలేదు. హారర్ ఎలిమెంట్స్ భయపెట్టలేదని, కామెడీ ఎలిమెంట్స్ నవ్వించలేదని, మాకు నచ్చలేదు అని చెప్పేసి జనాలు ఇచ్చిన తీర్పుకి ఆ హీరోకి సంబంధించినటువంటి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు. అయితే మా హీరో నువ్వు కామెడీ చేయమంటే సరిగ్గానే చేశాడు, డైలాగ్ డెలివరీ బాగానే ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్స్ బాగానే ఇచ్చాడు, డ్యాన్సులు బాగానే చేశాడు, నువ్వు ఇచ్చినవన్నీ బాగా చేశాడు, కానీ నీ స్క్రిప్ట్ సరిగ్గా లేకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది, కారణం నువ్వే అని చెప్పి డైరెక్టర్ని అటాక్ చేశారు. ఏ విధమైన అటాక్? వాళ్ళందరూ వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకోవడం, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఇప్పుడు ఏమైంది, రిలీజ్కి ముందు ఆయన ఇచ్చినటువంటి మాట, తేడా వస్తే మా ఇంటికి రండి, అది కాస్త ఇప్పుడు ఇంటికి రండి అని అడ్రస్ ఇచ్చారు కదా, ఆ అడ్రస్ మీద ఇప్పుడు వీళ్ళ పగ. ఇట్లా కూడా పగ తీర్చుకోవచ్చా అని చెప్పేసి ఫస్ట్ టైం చూసాను నేను. అసలు నాకు అర్థం కాలే. సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ ఉన్న పాపానికి ఫస్ట్ ఏం చేశారు అంటే, ఒక జొమాటో పార్సల్ వచ్చింది. సార్ మీకు జొమాటో పార్సల్ వచ్చింది. అబ్బాయి మేము పెట్టలేదే అన్నాడు. ఇప్పుడు ఆ జొమాటో వాడు ఏం చేయాలి, రెస్టారెంట్కి ఇవ్వలేడు, బికాజ్ ఆర్డర్ పిక్డప్ ఆల్రెడీ జొమాటోకి వెళ్ళిపోయింది రెస్టారెంట్ నుంచి, అది జొమాటో బాధ్యత. వీడేం చేయాలి, ఆ జొమాటో ఆఫీస్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తను ఒక లొకేషన్లో ఉంటాడు, ఆఫీస్ ఎక్కడో ఉంటుంది పాపం, ఆ పార్సల్ బట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ వచ్చడానికి ఒక 3 hours 4 hours టైం వేస్ట్ అవుతుంది. వెళ్ళాలన్న ఆలోచన కూడా కొంతమందికి రావాలి కదా. యాక్చువల్గా పిల్లలు ఎవరు 10th ఫెయిలో పాస్ అయిన తర్వాత వేరే కోర్సులు ఏమి నేర్చుకోకుండా ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి ఇప్పుడు మన హైదరాబాద్లో వెసులుబాటు ఏంటంటే జొమాటో, స్విగ్గీ. వీళ్ళకి బండ్లు కూడా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చేసి నెలకింత రెంట్ కలెక్ట్ చేసుకొని శాలరీస్ ప్లస్ కమిషన్స్, మనకి ఏమన్నా ఇస్తే యాడ్ టిప్స్ ఇవే వస్తాయి. సో వాళ్ళ నాలెడ్జ్ కూడా అంతే ఉంటుంది. కొంతమంది పాపం అడ్రస్లు చదవడం కూడా రాదు, ఏదో ఉంటుంది ఏంటిది అని అనుకుంటూ ఉంటారు కదా, అవి రావు కాబట్టి వాళ్ళు ఆ జాబులు చేస్తారు. లేకపోతే కొంచెం కాల్ సెంటరో లేకపోతే డేటా ఎంట్రీయో చేసుకోవచ్చు కదా, అప్పుడు వాళ్ళకి అవి రావు. కానీ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి సూపర్ మార్కెట్లోనో స్టోర్స్లోనో ఎక్కడో పని చేసుకునే, స్టోర్స్లో కూడా పని చేయాలంటే చదువు రావాలి కదా, ఇది లేస్ ఇది బ్రిటానియా అని చదివి రావాలి. అది కూడా రాని వాళ్ళు జొమాటో జెప్టో చేస్తారు. వాళ్ళకి ఏంటి, లొకేషన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి పార్సల్ చేయడమే. వాళ్ళకి ఏం రాకపోతే మనకు ఫోన్లు చేస్తారు, సార్ ఇక్కడికి వచ్చాను సార్ మాకేం అర్థం కావట్లేదు అని. ఈ టైప్లో ఇప్పుడు తనకి ఏంటి, కనీసం ఆఫీస్కి వెళ్ళి చెప్పాలన్న నాలెడ్జ్, ఆ థాట్ అన్నా కూడా వాళ్ళకి రాదు పాపం. అలా బొమ్మలా నిల్చుండిపోతారు, ఏం చేయాలో అర్థం కాక. టైం వేస్ట్ అవుతుంది, వీళ్ళేమో తీసుకోవట్లేదు. ఇచ్చిన రెస్టారెంట్కి వెళ్తే వాడర్ తీసుకోడు, ఆఫీస్కి వెళ్తే నన్ను తిడతారేమో, నా జాబ్ పోతుందేమో, అట్లా ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. ఈ లోపు ఏం జరిగిందో చెప్తా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో జొమాటో వచ్చింది, సార్ మీకు డొమినోస్ పిజ్జా వచ్చింది, మాకు రాలా, మేము పెట్టలేదు. నెక్స్ట్ అదేంటి స్వగృహాస్ నుంచి స్వీట్స్ స్నాక్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫ్రాంకీ వచ్చింది. ఇట్లా చూస్తుండగానే ఒక 1 hourలో బోల్డని పార్సల్స్ త్రూ జొమాటో యాజ్ వెల్ యాజ్ స్విగ్గీ. దేన్ని వదలకుండా జెప్టో కేఫ్ నుంచి, జెప్టోలో కేఫ్ ఉంటుంది ఆప్షన్, దాని నుంచి మన ఈ సాఫ్ట్ డ్రింక్స్ వచ్చాయి, బటర్ మిల్క్లు సాఫ్ట్ డ్రింక్, అంటే కూల్ ఎలిమెంట్, అది వెంటనే తీసుకోలేకపోతే వేస్ట్ కదా, అప్పుడే తాగాలి కదా, కస్టమరు తీసుకోడు లేట్ అయితే. నెక్స్ట్ తర్వాత ఏంటి, డన్జో అనే యాప్ ఏంటంటే మనం అందులో వెళ్తే లోకల్లో మీకు ఏమైనా వస్తువులు కావాలంటే తెచ్చిస్తారు వాళ్ళు. అది లిషియస్కి లింక్ ఉందనుకో,
నువ్వు చికెన్ పెడితే వాడు అక్కడ నుంచి తెచ్చి నీకు ఇస్తాడు. ఓకే. డన్జోన్ లీషియస్ నుంచి ఫిష్ చికెన్ వచ్చింది, సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ. అదైనా సరే కూలింగ్ పోతే వేస్టే కదా, చికెన్ ఎంతసేపు ఉంటుంది బయట. నెక్స్ట్ అంటే అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే ఓకే, లేదంటే దాని ఎక్స్పైర్ ఆ టైంలోనే ఎక్స్పైర్ అయ్యే విధంగా వాళ్ళు ఆర్డర్ పెట్టారు. తెలివిగా చూడు పెట్టిన ఐటమ్స్ కూడా. ఇప్పుడు పిజ్జా వేస్ట్ కదమ్మా, సోఫా, గోల్డ్ బిస్కెట్ అక్కడికే వస్తున్నా. సరే వీళ్ళదైంది, ఈ ఫుడ్ వేస్ట్, వీళ్ళకి పాపం ఏం చేయాలో అర్థం కాదు. ఇన్స్టామార్ట్ నుంచి సరుకులు వచ్చాయి, ఏవేవో కూరగాయలు అవన్నీ పెట్టి సిఓడి. ఫ్రెష్ టు హోమ్ నుంచి వచ్చాయి, కంట్రీ డిలైట్ యాప్ నుంచి పాలు కొబ్బరి బొండాలు వచ్చాయి. నేను ఏం మాట్లాడతాను చెప్పు. కాల్ చేస్తే రండి అంటున్నారు ఎవరైతే ఆర్డర్ చేశారో. వచ్చిన తర్వాత ఫోన్లు లిఫ్ట్ చేయట్లా. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది అంటే ఏ యాప్ని కూడా వదల్లా. ఇప్పుడు మనకన్నీ జెప్టో నుంచి కేఫ్ వచ్చింది కదా, అదే జెప్టో నుంచి మళ్ళీ నాన్ వెజ్లు వచ్చాయి, ఎండు చేపలు వచ్చాయి. ఎండు చేపలు కూడా వదలలేదా? ఏది వదలలేదమ్మా. సిఓడి అనే ఒక ఆప్షన్. ఇప్పుడు నువ్వు ఫోన్ లేపకపోతే వచ్చి తలుపు కొడతా ఉంటాడు. వాడి పాపం ఏం తెలుసు చెప్పు, నువ్వు తీస్తావా సస్తావా, ఫోన్ లేపట్లేదని. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంటే అక్కడ పెట్టి మళ్ళీ పాపం వాళ్ళు ఫోటో తీసుకొని వెళ్ళాలి డెలివరీ అని. ఆ ఫోటో వాళ్ళకి ఇంపార్టెంట్, ఆ కంపెనీ వాళ్ళు అడుగుతారు వీళ్ళని టైం, అరైవింగ్ టైంలో వీళ్ళు అది ఆ ఫోటో పెట్టేయాలి మేము ఇచ్చేసామని. సో ఇట్లా చూస్తుండగానే ఒక 100 మంది వచ్చారు. సరే ఈ వీళ్ళ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు సైజ్ పెరిగింది, ఒక పెద్ద ట్రక్ వచ్చింది, సోఫా దిగింది. సరే ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడతావు చెప్పు. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ. అమ్మా అమెజాన్లో బంగారు బిస్కెట్లు కూడా నీకు సిఓడికి ఇచ్చేస్తున్నారు. అలా వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియట్లా. నెక్స్ట్ ఇప్పుడు గ్యాడ్జెట్స్కి వద్దాం. ఇప్పుడు అదొకటే తక్కువ కదా, అదేంటి ల్యాప్టాప్స్ వచ్చాయి, ఏదో లెనోవోనో ఏదో థింక్ ప్యాడ్ సంథింగ్ అవి వచ్చాయి. తర్వాత ఫోన్లు వచ్చాయి. ఓకే, ఇవి క్యాష్ ఆన్ డెలివరీ కాకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా, అవి వెళ్ళిపోతాయి. రిటర్న్ ఎవరు చేయాలి, ఆర్డర్ చేసినోడు చేయాలి, లేదా వీడు క్యాన్సిల్ చేసుకొని ఆ డెలివరీ ఏజెంట్ రిటర్న్ పెట్టుకోవాలి. మరి వాడు అక్కడి దాకా ఎందుకు రావాలి మా? ఇప్పుడు ఎవరికి పనిష్మెంట్ ఇది, మారుతికా కాదు, ఆ డెలివరీ బాయ్స్. ఈ 100 పీపుల్కి కదా పాపం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చేది ఏంటి, రోజుకి టైమింగ్కి ఓ 15-20 డెలివరీలు చేస్తే ఇంత టిప్ వస్తుంది, ఇంత కమిషన్ వస్తుంది అని పనిచేస్తాడు వాడు. అతన్ని నువ్వు ఏం చేసావు, 4 hours 5 hours అక్కడ ఎండలకో వానలో అడ్రస్ లేని అడ్రస్లో కూర్చోబెట్టావు. ఇప్పుడు వాళ్ళనందరినీ కదా హింస పెట్టినట్టు. ఇప్పుడు అది సరే, ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని ఇబ్బంది పెట్టలా, సొసైటీని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అక్కడ అదేంటో గందరగోళం. వాళ్ళందరూ ఒక యూనియన్లా తయారై గొడవ చేయడం, మారుతి బయటికి రావాలి, నీ వల్లే నీ వల్లే నీ వల్ల. మారుతి ఏం చేశాడు, ఆయనకి ఏంటి అవసరం? వాళ్ళ ఇంటికి ఫోన్లు గేటెడ్ కమిటీ నుంచి. అండ్ సరే ఇక్కడ ఇంతమంది స్విగ్గీ వాళ్ళు ఉన్నారు కదా, ఆ గేటెడ్ కమిటీ సొసైటీ వాళ్ళు న్యూసెన్సే కదా వాళ్ళకు కూడా. బయటికి వెళ్ళాలి, ఒక ఏంటి ఈయన మారుతి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నోటీసు, మీరు ఎందుకు ఈ అడ్రస్ ఇచ్చారు, మీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. నీ ఇండిపెండెంట్ హౌస్ అయితే నువ్వు ఇచ్చుకో. నువ్వు మా సొసైటీలో ఉండి మా సొసైటీ అడ్రస్ దేశమంతా ఇచ్చేస్తే ఆ దేశమంతా వచ్చి మా ముందు కూర్చుంటున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది. ఇదొక సమ్ కైండ్ ఆఫ్ ఎంత కాదనుకోండి న్యూసెన్సే ఇది క్రియేట్ చేసి పెట్టారు. అయితే ఇప్పుడు ఈ న్యూస్ బయటికి రావడం వల్ల, ఇప్పుడు మనం మాట్లాడుకోవడం వల్ల ఇంకో ప్రమాదం ఉంది. ఏంటంటే మన అపార్ట్మెంట్లో ఉంటాము, ఏ పార్కింగ్ విషయంలోనో లేకపోతే ఇంకేదన్నా విషయంలోనో ఎవరికో మనకు గొడవలు ఉంటాయి చిన్న చిన్నవి. ఉండు దీని సంగతి చెప్తా అని చెప్పేసి 402 అని చెప్పి మనం ఇన్ని ఆర్డర్లు పెట్టామనుకో, ఎలా ఉంటుంది? సైబర్ క్రైమ్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు కేసు వేస్తే ఏ నెంబర్ నుంచి అయితే ఆర్డర్ వెళ్ళిందో వాళ్ళని పట్టుకొని స్టేషన్కి పిలిపించి వార్నింగ్లు ఇచ్చో లేకపోతే శిక్ష వేసో పంపొచ్చు. ప్రాసెస్ పెద్దది కదా, ఎంత పెద్ద ప్రాసెస్. ఎవరు ఆర్డర్ పెట్టారు, ఆర్డర్ లింక్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి చేశారు, ఇవన్నీ కూడాను ఒక ప్రాసెస్. మళ్ళీ దీని వెనకాల వాళ్ళు ఏంటంటే మారుతుని ఇబ్బంది పెడుతున్నామనే ఒక మైండ్ థాట్ ప్రాసెస్ లో ఇటు డెలివరీ డెలివరీ ఇచ్చే వాళ్ళని చేస్తున్నారు. తర్వాత ఈ ఎవరైతే వీళ్ళు చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళని గురించి పరుగులెత్తారు ఎవరు, సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారో ఆ మార్పు సేఫ్ గా ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారా? ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నీ పెద్దవి పెడుతున్నావు, సోఫా, వార్డ్రోబు, మంచం ఆర్డర్ చేస్తున్నావు కదా, వాడు ట్రక్ కోడ్ పాపం. ఆ ట్రక్ కోడ్కి 2000-1500 లాస్ ఉంటుంది. ఐదర్ కస్టమర్ దగ్గర ఎక్కడో వసూలు చేసుకోవాలి, కంపెనీ దగ్గర.
వాళ్ళకి ఇబ్బందే కదా. అదే సోఫా ఏడబెట్టాలి, తెచ్చేసాం ఎక్కడి నుంచో, మళ్ళీ గోడౌన్ తీసుకెళ్ళాలంటే ఆ గోడౌన్ ఎక్కడో ఉంటుంది. ఎందుకు తిరగాలి వాడు రోడ్డు మీద అనవసరంగా సోఫా పట్టుకొని? అవసరం ఏంటి వాడికి? ఫర్ నో రీజన్. మళ్ళీ పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఒక టెంపరీ ఇంకో ఎంప్లాయీని హైర్ చేసుకుంటారు, ఆ రోజుకు 500 ఇచ్చి హెల్పింగ్. వాడు కూడా ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఇట్లా పాపం చదువుకోకుండా 10th ఫెయిల్ అయ్యో పాస్ అయిన పాపానికి ఏదో చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళందరినీ ఒక 100-200 మందిని ఒక రోజు పెద్ద అయోమయానికి గురి చేసి ఇబ్బంది పెట్టింది. ఏదైతే వాళ్ళు క్రియేట్ చేద్దాం, ఇబ్బంది క్రియేట్ చేయాలనుకున్న పర్సన్ మాత్రం సేఫ్గా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ అని అనలేం లేవు. అంటే ఫోన్లు వస్తున్నాయి, సొసైటీ నుంచి నోటీసులు వస్తున్నాయి, మెయిల్స్ చేస్తున్నారు. సార్ ఒకసారి మీరు కమ్యూనిటీ క్లబ్కి రండి అంటారు, వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ, ఎవరో తను లేకపోతే వైఫో ఎవరో. ఈ పద్ధతి కాదండి. అందరూ ఇప్పుడు మారుతి ఉన్నారు అంటే ఆయన రేంజ్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళే ఉంటారు కదా ఆ సొసైటీలో. వాళ్ళకు కూడా బిజినెస్లో సిఏనో చార్ట్ అకౌంట్ అడ్వకేట్స్ ఎవరో ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఒక సండే సాటర్డే వీకెండ్ అంటే వాళ్ళకు కూడా ఒక కూర్చున్నామా ఏదో ఎంజాయ్ చేసామంటే, పైకి లాంగ్ వీకెండ్, సాటర్డే హాలిడే, సండే హాలిడే, మండే హాలిడే, లాంగ్ వీకెండ్ ఏదో ప్లాన్ చేసుకుంటారు. పాపం ఎవరినో పిలుచుకుంటారు. ఆ ఇబ్బందులన్నీ వాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఏమంటారు, కొత్తగా పగ తీర్చుకోవడానికి క్యాష్ ఆన్ డెలివరీని ఉపయోగించుకోవచ్చు అనే ఒక మెసేజ్ని అందరికీ పాస్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఆ రేంజ్ రెప్యుటేషన్ ఉన్న పీపుల్ అందరికీ ఒక ఇబ్బంది, పైగా ఒక మెసేజ్ పాస్ చేసి ఇలా కూడా రెవెన్యూ తీర్చుకోవచ్చు అని ఒక సలహా ఇచ్చినట్టుంది. నాకు ఈ టాపిక్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది. చూసి ఎవరైనా నేర్చుకుంటారు కదా నార్మల్గా. సో మీరైతే మనం ఏదైనా ఆర్డర్ తీసుకోవాలన్నా ముందు మనం చెక్ లిస్ట్ చేసుకొని మనం పెట్టామా లేదా. ఇప్పుడు జనరల్గా రోజుకి నాకు 4-5 పార్సల్స్ వస్తాయి, నిజంగా నేను పెట్టాను లేదా అని ఇప్పుడు నాకు డౌట్ రావచ్చు. మళ్ళీ ఇంకో ప్రమాదం చెప్పనా, మన ఇంట్లో వాళ్ళు మనం నిజంగా పెట్టామేమో అనుకొని రిసీవ్ చేసుకుంటాం. క్యాష్ ఆన్ డెలివరీ డబ్బులు 300-400 ఏదో ఉంటుంది. ఫోన్ చేస్తే మనం లేపం, ఏదో బిజీగా ఉంటాడులే, సరేలే నేను కొట్టేస్తా అని చెప్పేసి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది ఇబ్బంది. అసలు సిఓడిని ఎత్తేయాలి ఫస్ట్. సిఓడి ఎత్తేసి నువ్వు పేమెంట్ పే చేస్తేనే వస్తుంది అనుకుంటే. ఇంకొకటి సిఓడి కాకుండా మనం వేరే పిచ్చి సైకిల్లో ఎక్కడైనా ఆర్డర్ పెట్టాం అనుకోండి, ఆర్డర్ డబ్బు పోతాయి, అవి రావు. ఇంకా కనిపిస్తాయి తెలుసా, డిఫరెంట్ ఐటమ్స్ కనిపిస్తాయి, రేట్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక టవర్ ఫ్యాన్ చూసాను నేను, అది 299, 399 అని ఉంటాయి. మనం ఆర్డర్ పెడతాం, రావవి. డిఫరెంట్ బూట్లో, వాచ్లో. కానీ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకునేది అందుకు, వాళ్ళకి ఉపయోగం, అది వస్తే డబ్బులు ఇచ్చేయచ్చు అని చెప్పేసి. మరి దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తే అది వేస్ట్ కదా. సో దీని మీద కంప్లీట్ గా వ్యవస్థ మళ్ళీ కూర్చొని పనిచేయాల్సిన సిచ్యువేషన్ ని రాజాసాబ్ మూవీ తీసుకొచ్చింది. ఏమో రాజాసాబ్ సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుంటానే ఉన్నాం. మళ్ళీ రేపు ఏం చేస్తారో వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకో న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, జొమాటో ఏం కలిగి కూర్చోదు కదా, కంప్లైంట్స్ రేస్ చేస్తుంది. సో అండ్ సో నెంబర్స్ నుంచి మాకు తప్పుడు ఆర్డర్లు వచ్చాయండి, మా లేబర్ అంతా ఒక రోజు చాలా ఇబ్బంది పడ్డారు, మాకు ఇంత లాస్ వచ్చింది వీళ్ళ వల్ల. ఆ పోలీస్ స్టేషన్కి సార్ వాళ్ళు అవన్నీ చూసి ఒక్కొక్కరిని పిలుచుకుంటూ కాల్ చేసుకుంటూ, వాడు ఫోన్ స్విచ్ చేసి వాడిని పట్టుకొచ్చి వాడికంతా ఒకరోజు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంత టైం వేస్ట్ చూడు చిల్లర పనికి ఇంకా చెప్పాలి అంటే.